ఏది అన్ని ఒప్పుకునే అన్ని చేస్తలేడు కదా. తర్వాత ఆయన మాటలు ఆయన స్పీచ్లు ఏది నచ్చలేదు, పద్ధతిగా మాట్లాడు. చీఫ్ మినిస్టర్ క్వాలిటీ లేదండి. చీఫ్ మినిస్టర్ ఎట్లా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, అది లేదు. ఆయన అన్ని ఒప్పుకున్నాం, అందరికి ఒప్పుకున్నాడు, ఒక్కడికిట చేస్తలేడు. కానీ చాలా ప్రభుత్వాల్లో చెప్పేది సన్న బియ్యం ఇస్తాము అని, కానీ నేను చేసి చూపించాడు అని. ఈ ఒక్క సన్న బియ్యం ఇస్తే ఏమవుతుందమ్మా, వాళ్ళకి పెద్ద అదిగా అది కానీ ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ తగ్గించారు. అందరికి ఏడు వచ్చినాయమ్మా, కొద్ది మందికి వచ్చినాయి. అది ఉచిత కరెంట్ అంటారు, కొద్ది మందికి వచ్చినాయి, అది అందరికి రాలేదు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ చాలా డిఫరెంట్ అండి. ఆయన పాలన చాలా బాగుండే, ఏం అన్యాయం చేయలే, ఎవరికి ఏం చేయలే, ఎవరితో పాట వల్లే. ఆయన ప్రజలకు రైతులకు మంచి చేసిండు ఆయన. అయితే ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా చేస్తాము అంటే ఖజానా లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చినాక 2 లక్షల దాకా అప్పు చేసిండు కదా. ఆయన ఎన్ని చేసిండు అమ్మా, 5 లక్షలు ఏదో చేసిండు. ఈయన 8 అంటాడు, 7 అంటాడు, అన్ని అంటాడు. ఆయన చేసిండు, అది చేసినా కానీ మంచి పనులకు ఉపయోగించిండు ఆయన. ఇప్పుడు ఈయన దేనికి పెట్టిండు, ఏమన్నా పెట్టిండా? 2 లక్షల అప్పు చేసిండు, 2 లక్షల కోట్లు అప్పు చేసిండు. దేనికన్నా ఖర్చు పెట్టిండా? ఒక్క పని చూపెట్టి పని సన్న బియ్యం ఇస్తే అయిపోయినా, దానికి పెద్ద ఖర్చు అయింది. కేసీఆర్ గారు మన ఆయన పేరు తీయలేదని చెప్పి బాధపడుతున్నాడు అని చెప్పి అంటారు. ఈ బచ్చగాని పేరు ఎందుకు తీయాలని తీయలేదు ఆయన. ఆయననేమో ఏదో అనుకుంటున్నాడు కానీ అది కాదు కదా. పేరు తీయాలంటే ఆయన భయపడతాడా? ఈయనకు భయపడేది ఉంటాయి. ఆయన ఇన్ని 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపించకపోతుండే, ఈయనకు భయపడేది. మన ఎమ్మెల్యేలను మీ నియోజకవర్గాలు ఉండండి అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకోసం అంటే ఈయన పదవి పోతుంది అని చెప్పి భయపడుతున్నా, లేకపోతే ఏంటి? ఎవరికి భయపడుతుంది? సీఎం గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ నియోజకవర్గాల్లో ఉండండి, సీరియస్ గా మీటింగ్లు చేస్తున్నాడు. అదే ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఆయనకు డౌట్ ఉన్నది, అదే డౌట్ తో నడిపిస్తుంటాడు. థ్యాంక్ యూ.